విజయవాడ వరద బాధితులకు అండగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి జిల్లాలో అన్ని నియోజకవర్గంలో అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. గత 4 రోజులుగా వర్షాలకు ఇబ్బంది పడుతున్న విజయవాడ ప్రజలకు అండగా ఉండాలి అని, వారికి ఆహారం సప్లై చేయాలి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బిక్కవోలు మండలం, అనపర్తి, రంగంపేట, రాజనగరం, సీతానగరం మండలంలో ఉన్న ఏపీఎంలు ఆహారం సప్లై చేసే బాధ్యత అప్పగించడం జరిగింది. ప్రతి మండలం నుండి 1000 భోజనం ప్యాకెట్స్ జిల్లా కలెక్టర్ కార్యాలయంకి చేరిస్తే అక్కడి నుండి వాహనంలో విజయవాడ వరద బాధితులకు అందజేయడం జరుగుతుందని బిక్కవోలు మండలం డీసీఎం గణేష్, ఏపీఎం సుప్రియ అన్నారు. మంగళవారం బిక్కవోలు గ్రామంలో మండలం నుండి శ్రీ సిద్ధి వినాయక క్యాటరింగ్ నుండి 1000 భోజనం ప్యాకెట్స్ డ్వాక్రా యానిమేటర్ సీసీల ద్వారా తయారు చేయించి వారి వాహనంలో బిక్కవోలు నుండి రాజమండ్రి కలెక్టర్ ఆఫీస్కి పంపించినట్లు గణేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా మండలం సీసీలు బుల్లిరాజు, భీమ్ నాయుడు, కృష్ణ యానిమేటర్లు పాల్గొన్నారు. ఒకసారి మా బాబు 2 లీటర్లు ఇంకా బాటిల్ ఇలా తెచ్చామని అడిగింది అక్క పెట్టండి. ప్యాకెట్లు లైన్లో పెట్టేస్తున్నారు. ఉందమ్మా అదొక గిరేట బద్దలైపోతే వాయించుకోండి రండి. యానిమేటర్లు, సీసీలు, ఏసీ గారు. గత 4 రోజుల నుంచి విజయవాడ పరిసర ప్రాంతాల్లో అధిక వర్షము, వరద ప్రాంతంతో ముంచెత్తు ఉంది. ఆ విషయం మన అందరూ తెలిసిందే. అయితే అక్కడ ఉన్న ప్రజానీకానికి కుటుంబాలకు చాలా ఇబ్బందులు పడుతున్నారనే విషయం వాళ్ళ దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లా గౌరవ కలెక్టర్ గారు మరియు ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డీఏ వారు ఆదేశాల మేరకు బిక్కవోలు మండల సమైక్య నుంచి ఫుడ్ ప్యాకెట్స్ ఒక్కొక్కరికి 1000 ఫుడ్ ప్యాకెట్స్, బిర్యానీ ప్యాకెట్స్ని తయారు చేసి డ్వాక్రా మహిళల ద్వారా మనం విజయవాడ పంపిస్తున్నాము. ఇదే రకంగా అనపర్తి మండలం నుంచి ఒక 1000 ప్యాకెట్లు, రంగంపేట నుంచి 1000 ప్యాకెట్లు, రాజానగర్ నుంచి 1000 ప్యాకెట్లు, సీతానగర్ నుంచి 1000 ప్యాకెట్లు, ఇవన్నీ కూడాను రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ పంపిస్తాము. అక్కడి నుంచి ఒక వెహికల్ ద్వారా విజయవాడ చేరవేస్తాము. ఈ రకంగా మా సిబ్బంది అక్కడికి వెళ్ళి అప్పచెప్పి రావడం జరుగుతుంది. ఇది గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలు, ప్రాజెక్ట్ డైరెక్టర్ వారి ఆదేశాలతోటి మా మండల సమైక్య పరిధిలో చేస్తున్నాము.